ఇక ఈ వారంలో మీనరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనేశ్వరుడు, తృతీయంలో చంద్రకుజులు, అర్ధాష్టమ రవిబుధులు, పంచమ బృహస్పతి, షష్టమ శుక్రకేతులు, ద్వాదశంలో రాహు సంచారం. జన్మశని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి మీనరాశి వారికి ఈ వారంలో కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతం కన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సానుకూల పరిస్థితులు కలుగుతాయి, పురోభివృద్ధిని సాధించుకుంటారు. శ్రమ తప్పనటువంటి పరిస్థితుల్లో శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఇక ద్వాదశ రాహు సంచారం, జన్మ శనేశ్వరుని సంచారం వల్ల మీ కష్టాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నాన్ని చేయకండి. అనవసరమైన సానుభూతిని పొందే ప్రయత్నం వల్ల ఇంకా మానసిక అనిశ్చిత పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే మీనరాశి వారికి వ్యాపార సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసరమైన పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఫైనాన్షియల్ ఫెడప్ అవ్వటం, రావాల్సిన ధనం రాకపోవటం, ఇచ్చిన వాళ్ళు మోసం చేయటం, సకాలంలో పనులు పూర్తి కాకపోవటం, ఇటువంటి ఇబ్బందుల రీత్యా మీనరాశి వారు సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ వారంలో తృతీయ చంద్రకుజుల సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీనరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామితో సహాయ సహకారాలు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే జన్మ శనేశ్వరుని సంచారం వల్ల ఎంత శ్రమ పడుతున్నప్పటికీ ఇంకా అనవసరమైనటువంటి ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం, ఒకదాని తర్వాత ఒకటి ఒత్తిడి పెరిగేటువంటి వారంగా మీనరాశి వారికి పెరుగుతుంది. అయితే ఈ వారాంతంలో కొంత ఉపశమనం కలుగుతుంది. శ్రమ, మీ కష్టానికి కొంత రికగ్నైజేషన్, గుర్తింపు లభిస్తుంది. ద్వాదశ రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు క్రమశిక్షణ పాటించండి. ఆర్థిక నష్టాలు, రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విషయాల్లో నూతన వ్యాపారాలకు పెట్టుబడులు, రుణాలు, లోన్స్ తీసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకొని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే నష్టాలు పొందకుండా విజయాలు సాధించుకునే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారి ఈ వారంలో చేసేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. జన్మ శనేశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం, శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతి శనివారం రోజు చదువుకోండి. వీలైన వారు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా రోజు చదువుకోవటం వల్ల మీనరాశి వారికి అన్నింట అటు విద్యార్థుల విషయంలో కాన్సన్ట్రేషన్ పెరగటం కానీ, ఇటు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అలాగే ఎగ్జామినేషన్స్, పోటీ పరీక్షల్లో వెళ్ళేటువంటి వారికి కూడా కొంత ఫోకస్ పెరగడం కోసం ఈ పరిహారం చేసుకోవటం వల్ల పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఇక జీవితంలో కొంచెం లేజీనెస్, ఆలస్యం, అన్నింటి మీద అనిశ్చిత వాతావరణం, మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యేటువంటి మీనరాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల కూడా జీవితంలో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మీనరాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు పంచాక్షరి నామాన్ని లేదా అటు వెంకటేశ్వర నామాన్ని జపం చేసుకోండి. శివాయ నమః లేదా ఓం విష్ణవే నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింట చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచి వీడియోల కోసం, జ్యోతిష వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మీ ముందు ఉంచడం కోసం ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.